గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో దాదాపు 1,65,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా భర్తీ చేసినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. నేను అడిగేది ఏంటి అంటే ఈ ప్రభుత్వం నేను మళ్ళా రీట్రేట్ చేస్తాను. డూ యూ హ్యావ్ ఏ పాలసీ ఆన్ ఎంప్లాయ్మెంట్? నువ్వు ఎంప్లాయ్మెంట్ 45 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్యను పరిష్కరించడం కోసం రేవంత్ రెడ్డి దగ్గర డూ యూ హ్యావ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ పాలసీ ఆర్ నాట్? వైఎస్ఐయు అని పెట్టి స్కిల్ యూనివర్సిటీ పెట్టిన చంద్రబాబు నాయుడు ఐఎస్బి పెట్టిండు, రేవంత్ రెడ్డి వైఏఎస్యు పెట్టిండు అని చెప్పని సొల్లు మాటలు మాట్లాడేటట్టుగా రేవంత్ రెడ్డి గారు ఎంతమందిని నువ్వు ట్రైన్ చేసినావు 2 years లో? ఎంతమందిని ట్రైన్ చేసినావు? ఇన్ఫాక్ట్ వెన్ ఐ రిటన్ దట్ ఇన్ 2018 మేనిఫెస్టోలో రాసినప్పుడు వీ హ్యావ్ ప్రపోజ్డ్ ఇట్. స్కిల్ యూనివర్సిటీ పెట్టాలా, విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ పెట్టాలా అని అట్లా పెడుతూ మొత్తం కూడా ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో హైదరాబాద్లో ఒక ఇంటలెక్చువల్ గైడెన్స్, కరికులము, కోర్సు, ట్రైనింగ్ మెథడ్ అంతా క్రియేట్ చేస్తూ మొత్తం ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉండాలా, కేంద్ర ప్రభుత్వం అనుసంధానం కావాలని చెప్పని 18లో ఫర్ ద ఫస్ట్ టైం వెన్ ఐ రిటన్ ద కాంగ్రెస్ మేనిఫెస్టో వి రిటన్. ఏం రోగం రా భయ్, 200 కోట్ల రూపాయలు అలొకేట్ చేసినారు. ఆనంద్ మహీంద్ర కావాలన్నా 1000 మందిని 2 ఏళ్లలో ట్రైన్ చేయడానికి చెప్పండి. 1000 మందిని ట్రైన్ చేయడానికి ఆనంద్ మహీంద్ర 200 కోట్ల రూపాయలు, 100 ఎకరాల భూమి, దానికి వైవైఎస్యు అని చెప్పని జబ్బలు కొట్టుకుంటూ సంకలు కొట్టుకుంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దేర్ ఇస్ నో స్కిల్ డెవలప్మెంట్, దేర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్, దేర్ ఇస్ నో ఎంటర్ప్రినర్షిప్. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఇటువంటి వాటి ద్వారా ఇంతకుముందు అన్నట్టుగా నేను యూత్ కమిషన్ పెట్టి 10 లక్షల రూపాయలు ఇస్తానది అవి లేవు. మొత్తానికి మొత్తం ఇవాళ ఏమన్నాడు 3 ట్రిలియన్ ఎకానమీ అంటాడు. ఎట్లయితుంది 50 అంటే అవుతుంది అంటాడు. నీ 60,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో హీఈస్ టాకింగ్ అబౌట్ 3 ట్రిలియన్ ఎకానమీ. ఎట్లయితుంది అంటే తెలంగాణ రైజింగ్ అవుతుంది కాబట్టి 3 ట్రిలియన్. ఎవరు రైజింగ్ అవుతున్నాడు? రేవంత్ రెడ్డి రైజింగ్ అవుతున్నాడు. ఎట్లా రైజింగ్ అవుతుందంటే రియల్ ఎస్టేట్ దందాల్లో రైజింగ్ అవుతున్నాడు, వ్యక్తిగత సంపదను సంపాదించుకోవడంలో రైజింగ్ అవుతున్నాడు. నిరుద్యోగులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఎంత దుర్భరం. నాకు బాధ కలిగింది. అశోక్ గారు మాట అడిగారు, ఏంది మధ్యాహ్నం పూట భోజనం పెట్టాడు, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు. ఏంటి నిరుద్యోగులు 5 గ్రాడ్యుయేట్ అయ్యి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి, పిహెచ్డీలు చేసి నాకు 5,000 మధ్యాహ్నం పూట 5 రూపాయల భోజనమో 10 రూపాయల భోజనం పెట్టాలనేటువంటి దౌర్బల్యమైన పరిస్థితులకు ఎందుకు దిగదాడుతున్నాం? పేదరికం. ఈ పేదరికాన్ని అర్థం చేసుకోవాలంటే గుండె కావాలి. ఈ గుండె లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మానవత్వం లేని ప్రభుత్వం. గొడ్లను కొట్టినట్టు కొట్టినారు. ఐ స్టిల్ రిమెంబర్ GO 29 కేసు సందర్భంలో గొడ్లను కొట్టినట్టు వాళ్లను భుజాలు ఎత్తుకొని ఊరేగి ఓట్లు వేయించుకొని వాళ్ళని గొడ్లను కొట్టినట్టు కొడతావు. ఇవాళ విద్యార్థులు మాకు మధ్యాహ్నం భోజనం పెట్టినా చాలు అని చెప్పని ఉద్యోగాల నుండి భోజనం కాడికి వచ్చినాం మనం. అరే సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వానికి, మానవత్వం ఉండాలి, చీమునెత్తురుండాలి. అధికార మదం నెత్తికెక్కిన తర్వాత ఇవాళ విద్యార్థి నిరుద్యోగుల పట్ల ఈ రకమైన వ్యవహారం ఉంటుంది.